మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. कृष्णा कृष्णा हरे कृष्णा हरे हरे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे कृष्ण 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 ఈ యుద్ధంలో జయించి నువ్వు అసత్యాన్ని, అత్యాచారాన్ని, అన్యాయాన్ని, అధర్మాన్ని సమూలంగా సమాప్తం గావించావు. ఇప్పుడు నువ్వొక కొత్త పర్వానికి, ఒక కొత్త యుగానికి శ్రీకారం చుట్టాలి. అక్కడ కేవలం సదాచారాలు, సత్య న్యాయాలే రాజ్యం చెయ్యాలి. నువ్వు నీ కర్తవ్యం నుంచి విముఖుడవు కావద్దు. హస్తినాపుర రాజసింహాసనం నీకోసం ఎదురుచూస్తోంది. దానిని స్వీకరించి దానిని గౌరవించు. కర్ణుడి బలిదానానికి అదే అన్నింటినీ మించిన శ్రద్ధాంజలవుతుంది. శ్రీకృష్ణ భగవానునికి, శ్రీకృష్ణ భగవానునికి, శ్రీకృష్ణ భగవానునికి, శ్రీకృష్ణ భగవానునికి, యుధిష్ఠిర మహారాజుకి, 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 శ్రీకృష్ణ భగవానునికి, శ్రీకృష్ణ భగవానునికి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి. చివరికి ధర్మమే జయించింది. అందుకే అధర్మాన్ని జయించిన వారికి ఈ సభలో ఇంత అద్భుతమైన స్వాగతం లభిస్తోంది. శ్రీకృష్ణ భగవానునికి. వదలు వదలు వద్దు. ఏయ్! వదలు వదలు వదలు. యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, శ్రీకృష్ణ భగవానునికి, శ్రీకృష్ణ భగవానునికి, శ్రీకృష్ణ భగవానునికి.
భగవానునికి శ్రీకృష్ణ భగవానునికి యుధిష్ఠిర మహారాజుకి యుధిష్ఠిర మహారాజుకి శ్రీకృష్ణ భగవానునికి శ్రీకృష్ణ భగవానునికి శ్రీకృష్ణ భగవానునికి పెదనాన్నగారు, తమ జ్యేష్ఠపుత్రుడు యుధిష్ఠిరుని ప్రణామాలు స్వీకరించండి. ఆయుష్మాన్ భవ పుత్ర, ఆయుష్మాన్ భవ. ప్రణామం గాంధారీ మాత. దీర్ఘాయురస్తు పుత్ర. ధౌమ్య మహర్షి, చెప్పండి మహారాజా. నా పుత్రుడు యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం వెంటనే జరిగి తీరాలి. తమ ఆజ్ఞ మహారాజా. రా పుత్ర, రాజసింహాసనాన్ని అధిష్ఠించు. తమ ఆజ్ఞ పెదనాన్నగారు. शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्ति सर्वज्ञं शान्ति. యుధిష్ఠిర మహారాజుకి యుధిష్ఠిర మహారాజుకి యుధిష్ఠిర మహారాజుకి యుధిష్ఠిర మహారాజుకి స్వీకరించండి. తమరే తమ అమృత హస్తాలతో ఈ రాజమకుటాన్ని ధర్మనందనుని శిరస్సును అలంకరింపచెయ్యండి. ఆయుష్మాన్ భవ, వంశాభివృద్ధిరస్తు. యుధిష్ఠిర మహారాజుకి యుధిష్ఠిర మహారాజుకి యుధిష్ఠిర మహారాజుకి పెదనాన్నగారు,
నేను తమ నీడలోనే జీవించాలనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి. పుత్రా యుధిష్ఠిరా, నీవు నన్ను కూడా జయించినావు, నన్ను కూడా జయించినావు. సదా విజయుడివై వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నాను. కేశవ, నువ్వు కురువంశానికి నిజమైన స్నేహితుడివి. నీ సహాయం లేకుండా మా పాండవులం ఈ యుద్ధంలో జయించేవాళ్ళం కాదు. నీ ఈ కృపాదృష్టి మాపై సదా ఉండనివ్వు. తథాస్తు. యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి, యుధిష్ఠిర మహారాజుకి. ఎవరి కోసం బతకాలి? నేనేం చేయను. ఎంత ఘోరం జరిగిపోయింది భగవంతుడా. అయ్యో. ఇంక నేను ఎలా బతకను? యుధిష్ఠిరా, నువ్వే ఈ కురువంశాన్ని సర్వనాశనం చేశావు. ఈ మహావినాశనానికి బాధ్యుడు దుర్యోధనుడు కాదు, నువ్వే. నువ్వు స్వార్థపరుడివి, లోభివి. నీకు రాజయ్యే యోగ్యత లేదు, నీకు రాజయ్యే అధికారం లేదు. దీనంతటికీ కారణం నువ్వే కారకుడివి. నువ్వు శ్మశానానికే రాజువి. కాదు, కాదు, కాదు. స్వార్థపరుడివి. నాకొద్దు, అలాంటి రాజ్యం నాకొద్దు, నాకొద్దు. ఈ రాజ్యం నాకొద్దు, నాకొద్దు, నాకొద్దు. నాకొద్దు. కేశవ, కేశవ, ధర్మనందన, ఇంత రాత్రి వేళ నువ్విక్కడ? అంతా కుశలమేగా? నువ్వు అంతర్యామివి కేశవ. అందరి మనసులోని మాట నీకు తెలుసు. అయినా నువ్వు నన్నడుగుతున్నావా? నేను ఈ రాజభవనంలోకి వచ్చినప్పటి నుంచి రాత్రిళ్ళు నాకు నిద్ర పట్టడం లేదు. ఒక్క క్షణం కూడా మనశ్శాంతి లేదు. నా సర్వసుఖాలు, ఆనందం నా నుంచి దూరమైపోయాయి. ఇంతకంటే వనవాసమే బాగుంది. అక్కడ కనీసం నేను ప్రశాంతంగా నిద్రపోయేవాణ్ణి కేశవ. ఇంతకు నీ అశాంత చిత్తానికి కారణమేమిటి ధర్మనందన? నా మనసులో ఉన్నటువంటి ఆందోళన చెలరేగుతోంది. నా గుండెల్లో ఎవరో పదే పదే బల్యాలతో పొడుస్తున్నట్టుగా అనిపిస్తోంది.
కన్ను మూస్తే చాలు కురుక్షేత్రంలో చిందరవందరగా పడున్న శవాలే కనిపిస్తున్నాయి. వాటి ఖండిత శిరస్సులు, ఖండిత అంగాలే కనిపిస్తున్నాయి. అలాగే ఉన్నట్టుండి గాలి వీచినప్పుడు ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి కేశవ. కళ్ళు తెరిచినా కూడా నాకు శాంతి లభించడం లేదు. కురువంశ స్త్రీల ఆక్రందనలు విన్నప్పుడు నా గుండెలు బద్దలవుతున్నాయి కేశవ. నేను కుమిలిపోతున్నాను. ఒక్కోసారి ఏమనిపిస్తోందంటే హస్తినాపుర రాజభవనంలోని ప్రతి కుడ్యము, ప్రతి స్తంభము ఏడుస్తున్నట్టుంది. నా మీద దోషం ఆరోపిస్తున్నట్టుంది. కురుక్షేత్ర భీకర సంగ్రామానికి కారకుణ్ణి నేననిపిస్తోంది కేశవ, నేననిపిస్తోంది. మధుసూదన, కురువంశపు దుర్భాగ్య స్త్రీలు నన్ను వ్యాకుల దృష్టితో చూసినప్పుడు నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నేనే పాపిననిపిస్తుంది కేశవ, నేనే పాపిననిపిస్తుంది. కురుక్షేత్ర యోధుల రక్తంలో మునిగిపోయిన ఈ రాజసింహాసనం మీద నేను కూర్చోలేను. ఈ రాజ్యం నాకొద్దు కేశవ, ఈ రాజ్యం నాకొద్దు కేశవ. వద్దు కేశవ, నాకు ఈ రాజ్యం వద్దు. ఈ రాజ్యం నాకు వద్దు కేశవ. ప్రభు, నాకు సుఖం లేదు. అశాంతితో ఉన్నాను, కుమిలిపోతున్నాను. ఈ సమయాన మీరు వేణువును వాయిస్తున్నారా? మీరు వేణువును ఎందుకు వాయిస్తున్నారు ప్రభు? మీరు వేణువును ఎందుకు వాయిస్తున్నారు? ధర్మనందన, నేనీ వేణువుని నా కోసం కాదు, భీష్మ పితామహుని కోసం వాయిస్తున్నాను. పితామహుడా? పితామహుడి కోసమా? అవును ధర్మనందన. నువ్వు ఎంత వ్యాకులంగా అశాంతంగా ఉన్నావు. శరశయ్యపై పడుకుని ఉన్న పితామహుని బాధ, వ్యధ, వ్యాకులత అంతకంటే ఎంతో ఎక్కువగా ఉంది. అయినా మహానుభావుడు మౌనంగా సహిస్తున్నాడు. నేనతనికి సుఖాన్ని, శాంతిని ప్రసాదించడానికి ఈ వేణువును వాయిస్తున్నాను. ఎంత బాధ, ఎంత వేదనని అనుభవిస్తున్నారా ఆయన? అవును ధర్మనందన. పితామహుడు తన మృత్యువును స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాడు. ధర్మనందన, పితామహుడు ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ తన మరణాన్ని నిలుపుకున్నాడు. అతడు ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నాడు. అతని ఈ కఠిన నిరీక్షణలు స్వాంతన చేకూర్చడానికి నా వేణునాదం ఎంతో సహాయం చేస్తుంది. కేశవ, రాజ్యాభిషేకం తర్వాత నేను నా పితామహుడి ఆశీర్వాదం తీసుకోలేదు.
నేను ఎంత స్వార్థపరుడయ్యాను. నా పితామహుణ్ణే మరిచిపోయాను. పితామహుణ్ణి నువ్వు ఎలా మర్చిపోగలవు ధర్మనందన? అతడి జ్ఞాపకాల సౌరభం హస్తినాపుర రాజసింహాసనాన్ని సంరక్షించడంలో నీకు సదా ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. హస్తినాపుర రక్షణ కోసం ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు ఆ భారాన్ని నువ్వు వహించాల్సింది. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో నువ్వు నిమగ్నుడవైతే నీ మనసులోని బాధ, అశాంతి రెండూ దూరమవుతాయి. మధుసూదన, నువ్వు సరిగ్గానే చెప్పావు. నేను పితామహుణ్ణి కలిసి హస్తినాపుర రక్షణ పట్ల ఆయన మనోవేదనని తొలగించాలి కేశవ. ఎందుకంటే అప్పుడే నా మనసు కూడా కుదుట పడుతుంది మాధవ. నా మనసులోనే భారం తగ్గిపోతుంది. నువ్వు నా మనసులో ఉన్న మాటని తెలుసుకున్నావు ధర్మనందన. నా మనసులోని మాట తెలుసుకున్నావు ధర్మనందన. గంగానందనుడైన భీష్ముడు గురువులకి గురువు. అతను మహాజ్ఞాని, ధర్మపరాయణుడు, నీతి కుశలుడు. అతని జీవితానుభవ భాండాగారం నుంచి నీకు రాజపాలన చేయడంలో గురూపదేశం చేస్తాడు. పెద్ద పెద్ద రాజనీతిజ్ఞులకు తెలియని అమూల్య సందేశాలను ఇస్తాడు. గీత రూపంలో అమూల్యమైన సందేశాన్ని నువ్వు యుద్ధ ప్రారంభానికి ముందు అర్జునునికిచ్చావు. పితామహ, ప్రభు, ప్రణామం పితామహ. ఆయుష్మాన్ భవ. ప్రభు, ధర్మానికి, సత్యానికి విజయం లభించిన తర్వాత కూడా జ్యేష్ఠుడైన యుధిష్ఠిరుడు బాధగా ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. గురుశ్రేష్ఠ, గంగాపుత్ర, యుద్ధానంతరం క్రోధావేశాలు చల్లబడడం వల్ల సుక్షత్రియుడు కూడా సాధారణ మానవుడవుతాడు. అపరాధ భావనలు పెల్లుబుగుతాయి. మంచి మనిషి స్వయంగా తనకి తాను అపరాధిననుకోవడం మొదలు పెడతాడు. చేసిన ఆ యుద్ధం ధర్మయుద్ధమైనా సరే. తన కారణంగానే ఈ భీషణ నరసంహారం జరిగిందని కుమిలిపోతూ ఉంటాడు. అసంఖ్యాకమైన యోధులు చంపబడ్డారు. గంగాపుత్ర, ప్రస్తుతం ఈ హస్తినాపురాధీశుడు, ఇతని అనుజులు ఈ మనోవ్యధకే లోనయ్యున్నారు. ఈ యోధుల పత్నుల విలాపాన్ని చూసిన తర్వాత వారిలో తన రక్త సంబంధీకులు ఉన్నప్పటికీ అలాంటి ప్రతీకారం అనుచితం కాదు ప్రభు. ప్రతీకారమనేది మనస్తాపం. శారీరక తాపంలా 2-3 దినాలలో తగ్గిపోవాలి. లేదంటే మనసు నిరంతరం పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటే అదొక మానసిక వ్యధలా మారిపోతుంది. మానవ మానసిక సంతులన సరిగా ఉండదు. అతడిక ఏ కార్యాన్ని చెయ్యలేడు. ప్రత్యేకించి ఒక రాజు ఈ పరిస్థితి నుంచి బయటపడలేదంటే దాని ప్రభావం ప్రజల మీద పడుతుంది. అందుకని ఈ పరిస్థితి నుంచి బయటపడేయడానికే నేను పాండవులను మీ దగ్గరికి తీసుకొచ్చాను.
ఎందుకంటే నాకు తెలుసు జ్ఞానం ఒక్కటే దీనికి అపురూపమైన ఉపశమనాన్ని కలిగిస్తుందని. ప్రభు, తమరు నన్ను లజ్జితుణ్ణి చేస్తున్నారు. నాకున్న జ్ఞానం ఏ పాటిది? ఈ మానసికమైన వ్యాధి యుద్ధానికి ముందే అర్జునునకు వచ్చినది. ఇప్పుడు అందరూ ఒక్క మాట తెలుసుకున్నారు ప్రభు. తమరు గీతారూపంలో జ్ఞానమనే గంగని ప్రవహింపచేసి అర్జునుని మనసులోని అంధకారాన్ని దూరం చేశారు. ఇక తమ ముందు, తమ జ్ఞానానికి ముందు నేనెంత, నా జ్ఞానం ఎంత? పితామహ, అర్జునుడి విషయం వేరు. తను నా మిత్రుడు. ఒక మిత్రుడుగా నేను అతనికి నేర్పించగలను. కాని యుధిష్ఠిర మహారాజు నాకంటే పెద్దవాడు. నేనితనికి నేర్పించడం అంటే నా ఈ చిన్ననోటికి పెద్ద మాటలన్నట్టవుతుంది. తమరు తమ అనుభవ జ్ఞాన భాండాగారం నుంచి పాండవులకి ఏమీ ఇవ్వలేదంటే వీరందరూ తమ జ్ఞానాన్ని అందుకోలేక వంచితులవుతారు. కనుక శాంతనవా, యుధిష్ఠిరుని కోసం తమ జ్ఞానగంగను ప్రవహింపచెయ్యండి. అది ఈ పృథ్వీలోకాన తమ తదనంతరం కూడా లోక కళ్యాణం కోసం ప్రవహిస్తూ ఉంటుంది. జ్ఞానపిపాసుల దప్పికను తీరుస్తూ ఉంటుంది. హే జగన్నాథ, వాసుదేవ, మాధవ, తమరు తమ భక్తుణ్ణి వినుతించి అతన్ని లజ్జితుణ్ణి చేస్తున్నారు. కాని తమరు దేన్నైతే వినతి అంటున్నారో దాన్ని నేను తమ ఆజ్ఞగా భావించి పాటించడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాను. కానీ నాకు భయం. నా శరీరం నాకు సహాయపడటం లేదు. నా శక్తి ప్రతి క్షణం క్షీణించిపోతున్నది. అర్జునుడి ఈ బాణాల మొనలు ఇప్పుడు నన్ను భయంకరంగా బాధ పెడుతున్నాయి ప్రభు. శరీరం అంతటా అగ్ని రగులుకుంటున్నది. నాకేమనిపిస్తోందంటే నేను శరశయ్య మీద కాకుండా చితి మంటలపై ఉన్నట్టుగా ఉంది. ఎలా ఉందంటే ఏ క్షణంలోనైనా నాకు ముక్తి కలుగుతుందేమో అని. గంగానందన, కురుశ్రేష్ఠ, నేను తమ బాధని దూరం చేస్తాను. తమరు తమ అమూల్యమైన సందేశాన్ని పాండవులందరికీ అందిస్తూ ఉన్నంత వరకు తమకు ఎటువంటి బాధ కలిగించకుండా చేస్తాను. అంతవరకు తమ శక్తి కించిత్ క్షీణించదు. అంతవరకు నీకు అలసట కూడా కలగదు.
హే భక్తవత్సల, హే లోకనాథ, నీ లీలలు అనంతం. నీ కృపా దృష్టి వల్లే సృష్టి స్థితిలయలు జరుగుతాయి. నా బాధంతా దూరం అయిపోయినది. ఇప్పుడు నేను నా జ్ఞానాన్ని పాండవులకు నిరంతరం బోధించగలను. పితామహ, సమస్త లోకాలు సృష్టి ఉన్నంత వరకు తమరు ధర్మనందనుడికి ప్రసాదించబోతున్న జ్ఞానసారాన్ని అందరూ వేదవాక్కుగా భావిస్తారు. ఇక ఇప్పుడు తమరు పాండవులకు గురువవ్వండి. ధర్మనందనుడి అజ్ఞానాన్ని దూరం చెయ్యండి. కూర్చో యుధిష్ఠిరా. అలాగే పితామహ. పుత్రా, నేను నీ మనసులో అల్లుకుపోయినటువంటి సందేహాలని, అనుమానాలని శ్రీకృష్ణుని ఆదేశానుసారంగా తీర్చే ప్రయత్నం అవశ్యం చేస్తాను. ధర్మరాజా, నువ్వు ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించబోతున్నావు. నువ్వు నీ ప్రజల లక్షల మనసుల్లోని అభిప్రాయాల మీద రాజ్యం చేయాలి. అందుకని నీ మనసు, మస్తిష్కం దానికి రెట్టింపుగా పనిచేయాలి. పుత్రా, నీ మనసుని ఏదైనా సందేహం కానీ, శంక కానీ ఓ ముళ్ళులా గుచ్చుతూ ఉంటే నాతో చెప్పు. నేను నీ మనసుకి ఆ బాధ నుంచి విముక్తి కలిగించడానికి ప్రయత్నం చేస్తాను. పితామహ, యుద్ధంలోని హింస పరిణామం నన్ను ఎలా పీడిస్తోందంటే, ఎలాగంటే కొండచిలువ పట్టుకుని పీడిస్తున్నట్టుంది. ఎందరూ తెలియజెప్పినా నా మనసులో నుంచి హింస, అపరాధం చేశానన్న భావం సమసిపోవడం లేదు పితామహ. పుత్రా, తన అధికారం కోసం, సముచితమైన ఉద్దేశం కోసం, ఉచిత ప్రతిజ్ఞని పూర్తి చేయడం కోసం అవసరమైనప్పుడు అధర్ముల్ని హత్య చేయడం హింస కాదు. పితామహ, దీని గురించి ఏదైనా మంచి ఉదాహరణతో తెలియజెప్పండి. పుత్రా, దీనికి సంబంధించి అన్నిటికంటే పెద్ద ఉదాహరణ శ్రీకృష్ణ భగవానుడు. ఆయన నీ ఎదురుగానే ఉన్నాడు. నీకు గుర్తుండే ఉంటుంది, రాజసూయ యాగ సమయంలో రాజులకు రాజుగా శ్రీకృష్ణుని ఎంపిక చేయడం జరిగింది. ఈయన మేనత్త కొడుకే అయిన శిశుపాలుడు దాన్ని వ్యతిరేకించాడు. అంతేకాదు, అతడు అనుచితంగాను, అసభ్య పదాలతో దూషించడం మొదలెట్టాడు. శ్రీకృష్ణ భగవానుడు అతడి ప్రతి పాపాన్ని క్షమించాడు. కానీ శిశుపాలుడి 100 తప్పులు పూర్తయిన తర్వాత అతడి పాపం పండిన పిమ్మట శిశుపాలుడు అతడి మేనత్త కొడుకు అనే విషయాన్ని కూడా చూడలేదు. ఆయన అతన్ని వధించడానికి ఆయన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతడిని వధించాడు. నువ్వు నన్ను వివసుణ్ణి చేశావు శిశుపాల. పుత్ర యుధిష్ఠిరా, ఏ పాపాత్మునైనా 100 సార్లు క్షమించినా కూడా అతడిలో పరివర్తన రాక ధర్మ మార్గాన్ని అనుసరించకపోతే
అటువంటి అధర్ముణ్ణి, పాపాత్ముణ్ణి శిక్షించడం తప్ప వేరే మార్గమే లేదు. అందుకని పుత్ర, నీవు శిక్షని హింసని భావించవద్దు. ప్రత్యేకించి ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాజువి. రాజు దండనాయకుని ఆరోపణ ఆధారంగా దండన విధిస్తాడు. అందుకే రాజుని దండధరుడంటారు. పుత్ర, దండన విధించడం రాజు అధికారం. రాజు భావుకుడై తన ఈ ధర్మాన్ని నిర్వర్తించకపోతే రాజు దండిస్తాడనే భయమే ఉండదు. ఇక రాజ్యంలో వ్యవస్థ అనేదే ఉండదు. ప్రభుత్వోద్యోగి తనని తాను రాజు అనుకోవడం మొదలు పెడతాడు. రాజ్యంలో రాజు లేనట్టు అరాచకత్వం పెరిగిపోతుంది. ఆలోచించు, ప్రజల పరిస్థితి ఏమిటి? రాజ్యంలోని చిన్న ఉద్యోగి కూడా ప్రభుత్వంలో తను చేయవలసిన పని చేయడానికి కూడా లంచం అడుగుతూ ఉంటే దొంగలు, బందిపోట్లు ప్రభుత్వోద్యోగుల అండతో దోపిడీలు, దొంగతనాలు మొదలు పెడతారు. ఇక అప్పుడు అడిగేవాడు కూడా ఎవ్వడూ ఉండడు. దొంగ 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 దొంగతనం చేస్తావురా? దొంగతనం వదరా, వదరా. దొంగతనం చేస్తావురా? ప్రభుత్వ రక్షక భటులు దొంగని పట్టుకుంటారు, సొత్తుని సగం సగం పంచుకు తింటారు. ఎవ్వరూ లేనటువంటి వృద్ధ ప్రాణుల్ని నిస్సహాయులుగా భావించి గూండాలు వారిని వారింట్లోంచే బయటికి గెంటివేస్తారు. బయటికి పోండి. ఈ ఆస్తి అంతా మాది. పోండి బయటికి. మీకు ఇక్కడ స్థానం లేదు. పోండి. పోండి. లే లే పద. లేదు, రకమైనటువంటి పాపం నిర్భయంగా చేస్తూ ఉంటారు. నారుల శీలం కూడా సురక్షితంగా ఉండదు. నిండు సభల్లోనే వస్త్రహీన చేయబడుతుంది. లేదు లేదు, అలా జరగనివ్వను. నేను అలాంటి అధర్మాన్ని జరగనివ్వను పితామహ, జరగనివ్వను. నువ్వు గనక ఈ ధర్మయుద్ధం యొక్క పరిణామాన్ని అధర్మంగా భావించి ఇలాగే శోకగ్రస్తుడవయ్యుంటే నేను చెప్పినవన్నీ జరుగుతాయి. అధర్మమే రాజ్యమేలుతుంది. నీ కళ్ళెదుటే పాపాలు జరుగుతాయి. ఏ ఒక్కరికి రాజంటే భయం ఉండదు. లేదు లేదు పితామహ, లేదు. ఇక ముందు నేను అలా జరగనివ్వను పితామహ. తమరు నా కళ్ళు తెరిపించారు. నేనిప్పుడు ధర్మరాజ్యాన్ని స్థాపిస్తాను. అవును పితామహ, నేను ధర్మరాజ్యాన్ని స్థాపిస్తాను. పుత్రా, నువ్వీ విషయాన్ని త్వరగా గ్రహించినందుకు నాకు సంతోషంగా ఉంది. నువ్వొక మంచి రాజు అవుతావని నాకు నమ్మకం ఉంది. ధర్మం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేయగలిగినటువంటి వాడే ఒక మంచి రాజు అవుతాడు.
ఎన్నడూ తన ప్రాణాన్ని గురించి కూడా చింతించడు. అతడు కేవలం ఇతరుల కోసమే తన జీవితాన్ని ధారపోస్తాడు. ఇక ఈ ముఖ్యమైన గుణాన్ని నేను నీలో చూశాను. పితామహ, మీరు నాకు తెలియజేయండి, ఎటువంటి గుణాలుంటే ఒక మంచి రాజవుతాడు? అతన్ని ఎలా గుర్తుపట్టాలి? పుత్ర, ఒక మంచి రాజు గుణగణాల్ని ప్రజలే గానం చేస్తూ ఉంటారు. సుఖవంతులైన ప్రజలు మంచి రాజుకి దర్పణం వంటివారు. ప్రజల సుఖమే ఒక మంచి రాజు అనిపించుకోవడానికి గీటురాయి వంటిది. ధర్మానికి సుఖానికి మూలం ఉంది. ఎక్కడ ధర్మం ఉండదో అక్కడ సుఖం కూడా ఉండదు. పుత్ర, ఒక ఆదర్శవంతుడైన రాజుకి ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని వలె సాంసారికంగా ఆధ్యాత్మికంగా రెండింటినీ నిరూపించుకోవాల్సి వస్తుంది. శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మికమైన వెలుగు సహకారంతో నువ్వు రాజనీతి మార్గంలో వెళ్ళగలిగితే నీకు, నీ ప్రజలకి కూడా సుఖశాంతులు, సమృద్ధి, అలాగే సఫలత సమస్తం లభిస్తాయి. పుత్ర, శ్రీకృష్ణుడు ఒక ఆదర్శ మానవుడు, ఒక ఆదర్శ రాజు. ఏం నీకు గుర్తులేదా? తానొక రాజైనప్పటికీ ఒక దరిద్రుడైన మిత్రుడు సుదాముణ్ణి కలుసుకోవడానికి అతడొస్తున్నాడన్న సమాచారాన్ని తెలుసుకుని తన మందిరం నుంచి పాదరక్షలు లేకుండా పరిగెత్తాడు. సుదామనామా మిత్రుండు తాను కదిలాడు కృష్ణుడు దర్శించగాను. ఆప్తులు వీరు కుచేల కృష్ణులు, సాందీప మునివర్య శిష్యులు వీరు. స్నేహిత దర్శన భాగ్యము కోరి సాగేను ఆతృత పొంగంగ మదిని. విడదీయరానిది అనుబంధం, విడివడి ఉండదు ఈ స్నేహబంధం. కృష్ణుని చూడగా కుదరగా తాను వ్యధ చెంది సాగే కుచేలధారి. వదలక వెంటాడే ద్వారకాధారి, మరువగా సాధ్యమా ఆవారి స్నేహం. ఎవ్వరు కొలువగా సాధ్యము కాదు శ్రీకృష్ణకు చేలురిరువురి స్నేహం. కృష్ణుని హితునిగా పొందినవాడు ఎంతటి ధన్యుండు కుచేలుడిపుడు. ఎంతటి ధన్యుండు కుచేలుడిపుడు. సుదామా, సుదామా, ఎక్కడికి వెళ్ళాడు నా మిత్రుడు? ఎక్కడికి వెళ్ళావు సుదామా? ఎక్కడికి వెళ్ళావు? అరే, కనిపించవేం సుదామా? వారు వెళ్ళిపోయారు ద్వారకాధీశ. ఎక్కడికి? ఇటువైపు వెళ్ళారు. ఎటు? ఇటువైపు. సుదామా, 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 సుదామా. ద్వారకాధీశులేరి? ఇటువైపు వెళ్ళారు. చూడు, మళ్ళీ వచ్చాడు. సుదామా, 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 సుదామా. సుదామా,
సుధామా 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 మిత్రమా, సుధామా మిత్రమా, హరే కృష్ణ